మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ మున్నూరు కాపు యువకుడైన గండ్రత్ మహేందర్ను కించపరిచే విధంగా మాట్లాడడం సరికదని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు. వైస్ చైర్మన్ హోదాలో ఉండి దుర్భాషలాడడం సిగ్గుచేటన్నారు. తమ మున్నూరు కాపు బిడ్డలపై మరోమారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకున్నది లేదని హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లడానికి ఎవరికైనా హక్కు ఉందని, కేవలం కౌన్సిలర్లే రావాలని రూల్ ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గుర్తిరిగి మసులుకోవాలని హితవు పలికారు. జహీర్ రంజానీ అనే వైస్ చైర్మన్ గారు నిన్న మా ముద్దు బిడ్డ అయిన గండ్రత్ మహేందర్ గారిని ఏదైతే దుర్భాషలాడి మున్సిపల్ ఆఫీస్కు రావద్దు అని చాలా గట్టిగా ఏదైతే వల్గర్ లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది. ఒక రౌడీ షీటర్ లెక్క మాట్లాడడం జరిగింది. యాక్చువల్ మనకు రూల్ ప్రకారం ఎవరన్నా మున్సిపల్ ఆఫీస్కి ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా పోవచ్చు. పుట్టి కౌన్సిలర్లే రావాలా, వాళ్ళ భర్తలే రావాలా అని చెప్పడం విడ్డూరం. గత కౌన్సిల్లో అలా భార్యనే ఉన్నది, ఆయననే మొత్తం వచ్చి మెయింటైన్ చేస్తుండే. మరి అప్పుడు ఎట్లా చేసిండు? ఇది చాలా విడ్డూరకరం. ఇంకోసారి ఇటువంటి మా మున్నూరు కాపు ముద్దు బిడ్డ మీద ఇటువంటి దౌర్జన్యం చేస్తే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. జహీర్ రంజానీ.